ఇంటి వాస్తు నీకు అర్థమైనది కదా. నా కూతురు నీకిచ్చిన నా వారసత్వాన్ని ఇస్తాండా. నా ఆస్తి నీదే, నా పగ నీదే. రాజన్న మీద అటాకు నేను చేశాను. నీకు పీపోతే నీ సీఏ సస్పెండ్ అవుతాడేమో. నేను కళ్యాణం చేసే చెమట పగేలా బలద్దే. నా పరుగు పోద్ది. కొడితే ఏరుకోవడానికి ఎముకలు కూడా మిగలవు. కారి చెట్టు అనుకుంటున్నావేమో. మొక్కను బాబు మొక్కను. అమ్మో తలుపేయాలి. ఏందన్నా ఆ రాజన్న తమ్ముడు చంపడానికి ఈయన ప్లాన్ చేసినావేంది? నీకు అలా అర్థమైందా? అదే పనిలో ఉన్నాను. ఎందుకన్నయ్యా? ఎందుకు ఎందుకిలా చెప్పనయ్యా? ప్రపంచంలో ఉన్న దరిద్రాలు, ట్విస్టులు, కష్టాలు అన్నీ మీ జీవితంలో ఉన్నాయంట్రా. ఒక పక్క నుంచి ఎత్తుకుంటుంటే ఒక పక్క నుంచి ఓడికిపోతున్నాయి. అంటే కృష్ణమూర్తి, నువ్వు సామాన్యుడివి కాదయ్యా. మా పూర్వజన్మ సుకృతం కొద్దీ మా ఊరు వచ్చావు. నాదొక ఇప్పుడు అర్థమైందా చెమటలు ఎందుకు పడుతున్నాయో? ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? తెలుసుకోవాలని ప్రయత్నించు, చచ్చిపోతావు. నీకుందిరా రే. ఇన్నాళ్ళ నా పూజా ఫలం ఇదేనా స్వామి? అనుక్షణం నిన్ను నేను పూజిస్తున్నానే, అరక్షణం కూడా నువ్వు నా గురించి ఆలోచించవా స్వామి? చూడు గణేష్, నీ మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. నీకు 1 వీక్ టైం ఇస్తున్నాం, ఫ్లాట్ ఖాళీ చేస్తే. ఇది అసోసియేషన్ డెసిషన్. సార్, అసలే నేను భయంతో చచ్చిపోతుంటే ఇలాంటి వార్తలు చెప్తారేంటండి? ఇంక నాకు నిద్రలో పట్టుదండి. ఇంకోసారి మా తెలుగుతో పెట్టుకుంటే నరికేస్తా, చంపేస్తా, కాడ్డాలుగా అసలు కాడ్డాలుగా సంజయ్. దీనికంటే ఎక్కువ మా వాళ్ళు వచ్చారా? మా వాళ్ళు వచ్చారు అరవకో. ఈ దేశం మాది. ఈ దేశంలో ఉన్న ప్రతి నగరం, ప్రతి పల్లె మాది. ఇది వదిలెక్కడికి ఎవరు క్లాస్ కొట్టరే పాపను మొదలటమ్మా. పర్లేదు, ఇంకో రౌండ్. ఏమిటండి మీరు మాట్లాడేది? ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా. చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది. అక్కడ అయిపోయిండ్రా దాదాజీ. రారా సరసకురారా. ఆడ రాజన్న కుటుంబం కళ్యాణం భోజనం తింటాంది. ఏడ నువ్వు తిన్నాకపోయి సంపరా.